వెల్కమ్ బ్యాక్ టు మీ పొట్టి పిల్ల వ్లాగ్స్. ఇవాళ అయితే నేను స్పెషల్ గా టమాటా రైస్ చేయబోతున్నాను. కొంచెం కొత్తగా వెరైటీగా ఒక నలుగురికి సరిపోయేంత. ఓకేనా? ఈజీ ప్రాసెస్ లో చూపిస్తాను. ఓకేనా? రండి చూపిస్తాను. గైస్, ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆల్రెడీ శనగపప్పు నేను చేస్తాను. లోపల మా దోస్తు గాడు వచ్చిండు. శనగపప్పు వేసిండు. ఇది మంచి గోలిన తర్వాత నెక్స్ట్ ఏందో చూపిస్తా. పోపు దినుసులు వేసిన గైస్, ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లనే మినపప్పు ఉంది చూడండి. ఇవి కొంచెం చీటపట లోపల ఏమేయాలి? ఉల్లిగడ్డ. గాయస్, ఉల్లిగడ్డలు వేసి చూడండి. మీ టేస్ట్కు సరిపడేంత ఉల్లిగడ్డలు. మేమైతే ఒక 2 చిన్న చిన్న ఈ ఉల్లిగడ్డలు తీసుకున్నాము. ఇది మంచిగా గోలిపోవాలన్నమాట. కొంచెం కళ్యమాకు. ఉల్లిగడ్డలు మంచిగా గోలిన తర్వాత పచ్చిమిర్చి గైస్ ఒక్కసారి కలుపుకోవాలి. మా దోస్తు వాడు చేస్తే వెరైటీ చేస్తాడు. అదేదో బ్యాచిలర్స్ వంట కదా, అట్లే ఉంటది. చూడండి, మంచిగా గోలిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఉల్లిగడ్డలు అయితే మంచిగా గోలిపోయినాయి గైస్. ఇప్పుడైతే టమాటాలు వేసేస్తున్నాడు. చూడండి, టమాటాలు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. గాయస్, పసుపు అయితే మర్చిపోయిండు, కానీ ముందుగానే వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత పసుపు వేసుకున్నాము. మీరైతే ముందుగానే వేసుకోండి గాయస్. మా దోస్తులు ఉంటే నాకు ఇదే ఆగమాగం అవుతుంది. దోస్తులు అంటే ఇంతే. ఇంకా ఏది ఎప్పుడు వేసినామని గాయస్ మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత 8 నిమిషాలు ఉంచుకోవాలరా. కొంచెం టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం కారం పొడి మీ టేస్ట్కి సరిపడంత. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం టేస్ట్కి సరిపడంత కారం. మేమైతే కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాం. కానీ టేస్ట్కి సరిపడంత ఉప్పు. కొంచెం ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు. కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ అంతా. మీ ఇష్టం, మసాలాలు ఇంకేమన్నా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కానీ నేను మసాలాలు ఎక్కువ వేయట్లేదు. ఓన్లీ ధనియాల పొడి ఒకటే వేస్తున్నా. ఒక్కసారి బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చా గాయస్. ఇది ఒకసారి కలుపుకోవాలి మంచిగా. కొత్తిమీర ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి ఇక నేనైతే వేస్తలేను. మీ ఇష్టం, ఆప్షన్ అయితే. టమాటా సాస్ ఉంటే టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు గాయస్. అవన్నీ అయితే టమాటా సాస్ అయితే వేసుకోవద్దు, ఆడ అట్లనే వేస్తాడు. అవన్నీ వేసుకోవద్దు. కొంచెం వాటర్ వేసుకోవాలట, కొంచెం మంచిగా మగ్గేంత. ఒకసారి మసాలా మంచిగా పట్టాలి. టమాటాల కట్ట మసాలా మంచిగా పట్టాలంట. చూడండి, ఇట్లా వేసుకుంటే అన్నం కూడా మంచిగా పడుతుంది. అన్నానికి కూడా మంచిగా పడుతుంది అంట. చూడండి, మస్తు కలర్ఫుల్ గా పడుతుంది కదా గైస్. 2 నిమిషాలు అంట. 2 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను. ఎక్కువ లాంగ్ అయితే బోర్ వస్తుంది గైస్. అందుకే గైస్ మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే అది మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ గైస్, రాత్రి అన్నము మిగిలిపోయిందైనా సరే, మధ్యాహ్నం తినబుద్ధి కాకపోయినా సరే, ఈ రైస్ అయితే ఇట్లా మంచిగా ఏమంటారు విడివిడిగా వేసేసుకొని ఇట్లా పొల్లు చేసుకోవాలంట పెట్టుకోండి. ఆ తర్వాత ఇది అందులో వేసేసుకోండి టమాటా గ్రేవీలా. చూడండి గైస్, ఇంకా ఇట్లా ఉండలు లేకుండా, లేకపోతే ఇట్లా ముద్దలు లేకుండా చేసుకోండి గైస్. మంచిగా కలుపుకోవాలి దాన్ని కలిసేలాగా. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గైస్. సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇది నలుగురికి అయితే సరిపోతుంది గైస్. నలుగురు కోసం అనే, 5గురికి 6గురికి కాదు, ఒక నలుగురి కోసమని నేనైతే చిన్నగా చూపిస్తున్నాను మీకు. ఈజీ ప్రాసెస్ లో కొంచెం నేర్చుకొని వాళ్ళు కానీ, లేకపోతే బ్యాచిలర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇది. ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఒక 2, ఒక 4 ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే అప్పటిదప్పుడు వచ్చినప్పుడు ఈ రైస్ చేసుకోనికి. నైట్ మిగిలిపోయినప్పుడు, ఏ కర్రీ లేనప్పుడు, లేకపోతే తినబుద్ధి కానప్పుడు ఇట్లా చేసుకోండి. ఒక్కసారి ట్రై చేయండి.
సూపర్ అంటే సూపర్ ఉంటది. చూడండి గైస్, చూడండి గైస్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. వీడు ఆల్రెడీ వాడు చేసి చేసి వచ్చినోడే, అందుకే వాడు ఇంత మంచిగా చేస్తున్నాడు అనమాట. ఇంకా చూడండి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత అవసరం లేదు, అట్లానే మూత పెడితే కిందికి మాడిపోతుంది అన్నమాట. మూత పెడితే మగ్గిపోతుంది, మొత్తం కింద మాడుతుంది గైస్. అందుకే నేనైతే మూత పెట్టట్లేదు. ఒక్కసారి ఈజీ ప్రాసెస్ లో, ఎక్కువ లేకుండా సోది లేకుండా మీకు ఈజీ ప్రాసెస్ లో చెప్పాను గైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఈ రెసిపీ అయితే అయిపోయింది. ఈ రెసిపీ అయితే అయిపోయింది. ఈ రెసిపీ అయిపోయింది గైస్. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా. ఓకేనా? రండి. అయితే మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేస్తా, చూడండి. చాలు గైస్, టమాటా రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తా. స్మెల్ మాత్రం అదిరిపోతుంది, కాలుతుంది. సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా? చూడండి. ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు మంచి మంచి పెడతాను. ఓకేనా? బాయ్.